సౌండ్ తగ్గించు. Good morning, students. Last class మనం డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది డిస్కస్ చేసాం. ఈరోజు కూడా సేమ్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. దీనిని రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాము. ఈ రిపోర్టెడ్ స్పీచ్ 2 టైప్స్ అని చెప్పాను. డైరెక్ట్ స్పీచ్, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ లో we keep speaker's word in double inverted commas. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇక్కడ స్పీకర్ ఏమి చెప్పాడో అనేది మనం తిరిగి చెప్పడదాన్ని వితౌట్ చేంజింగ్ ఎనీ మీనింగ్ తర్వాత మనం చెప్పేదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్పీచెస్. రిపోర్టెడ్ స్పీచ్ లో 2 రకాలుగా 2 వేరియేషన్లు మనం చెప్తాం. ఓకే, సో ఈ అంటే టెన్సెస్ వైజ్ గా ఈ రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఫర్దర్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం డిస్కస్ చేద్దాం. రైట్, మరి ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో టెన్సెస్ వైజ్ గా చూసుకుంటే టెన్సెస్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా ఉంటుంది? డైరెక్ట్ స్పీచ్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసరికి సింపుల్ పాస్ట్ గా మారుతుందని మనం చూసాం. అయితే చూద్దాం, ఇక్కడ ఈ డైరెక్ట్ స్పీచ్ ని 2 రకాలుగా విభజించవచ్చు. He said, comma, I like to play. Look at the board here. He said, comma. ఈ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ లో నుంచి ఉన్న ఈ యొక్క సెంటెన్స్ ని కామాతో సపరేట్ చేయబడింది ఈ ఫ్రేజ్. ఇదొక క్లాస్, ఇదొక క్లాస్. There are 2 classes. అయితే ఈ యొక్క ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది స్పీకర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన మాటలు. రైట్, ఇప్పుడు ఈ సెంటెన్స్ లో ఈ హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఈ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అంటాం దాన్ని. రిపోర్టింగ్ వర్బ్. Here the subject reporting what he reported, this is called reported. అతను ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అని అంటాము. ఈ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అని అంటాము. ఈ రిపోర్టింగ్ వర్బ్ దేంతో సపరేట్ చేయబడిందంటే కామాతో సపరేట్ చేయబడింది. అయితే ఈ రిపోర్టింగ్ క్లాస్ దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ క్లాస్ అని అంటాము. దీనిని ఏమన్నామంటే రిపోర్టెడ్ క్లాస్ అని అన్నాం. రైట్, ఇప్పుడు ఈ రిపోర్టింగ్ క్లాస్ అండ్ రిపోర్టెడ్ క్లాస్ రెండు కూడా దేనితో కనెక్ట్ చేయబడి ఉంటాయి అంటే సెట్ లేక సెడ్ టు అనేది వాటితో కనెక్ట్ చేయాలి. అయితే డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా సెడ్ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో అది ఏ విధంగా మారాలంటే టోల్డ్ గా మారాలి. ఇది ఈ రెండు కూడా ఓన్లీ
ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్న ఈ యొక్క ఈ యొక్క క్లాస్ ఏదైతే ఉందో అది అసర్టివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఇది మనం గమనించాలి. అయితే ఒక విషయం గమనించండి ఇక్కడ. ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ రిపోర్టెడ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ లో ఇది రిపోర్టింగ్ వర్బ్ అని తెలుసుకున్నాము. ఈ రిపోర్టింగ్ వర్బ్ దేంతో కామాతో సపరేట్ చేయబడి ఉంటుంది. ఈ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన మాటలను మనం దీన్ని రిపోర్టెడ్ క్లాస్ గా చెప్పాము. ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చేసరికి రిపోర్టెడ్ క్లాస్ దేంతో కనెక్ట్ చేయబడి అంటే ఈ వర్డ్స్. అంటే ఇక్కడ సెట్ ఉంది, డైరెక్ట్ స్పీచ్ లో సెట్ ఉంది, అదే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్తే సెట్ గానే ఉంటుంది. రైట్, ఇక్కడ సెట్ 2 ఉందనుకోండి, ఇన్ ప్లేస్ ఆఫ్ సెట్ లో ఈ సెట్ 2 ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేసరికి టోల్డ్ గా మారాలి. ఎప్పుడంటే ఈ సెంటెన్స్ కంప్లీట్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబిలిటీ అవుతుంది. సరే, కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ some of the examples let us see. Here సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే సెంటెన్సెస్ ని మనం చూద్దాం. He said, comma, I am unwell. చూడండి, ఈ యొక్క సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది డైరెక్ట్ స్పీచ్. ఓకే, డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటే నో డౌట్ ఎట్ ఆల్ దట్ ఇస్ డైరెక్ట్ స్పీచ్. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారాలి అంటే రూల్స్ ఏంటి? సెడ్ గానే ఉంటుంది. సెడ్ టు అండ్ దిస్ reported class, these two sentences are connected with a linking word that is called that. ఓకే, ఐ అనేది ఇక్కడ ఐ అనేది ఎవరు? ఇక్కడ సబ్జెక్ట్. సో దీని ప్రకారంగా ఇది చేంజ్ అవ్వాలి. ఇండైరెక్ట్ స్పీచ్ లో యామ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ కి వెళ్తే ఏమవుతుంది? వాస్ గా చేంజ్ అవుతుంది. సరే చూద్దాం, చూడండి. He said that I అంటే ఎవరు ఇక్కడ నేను చెప్పాను? he యామ్ అనేది was గాను he was unwell. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. దీన్ని ఏమన్నామంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అన్నాం. అయితే ఇది యాక్చువల్గా ప్రీవియస్ మోడల్లో చూస్తే కనుక క్వశ్చన్ ఇలా ఇస్తే మనం ఇలా రాస్తాం, ఇలా రాయాలి. బట్ కానీ ఇప్పుడు ఇచ్చిన మోడల్కి వచ్చేసరికి మారిపోయింది. ఇది 2 మార్క్స్కి. యాక్చువల్గా డైరెక్ట్ స్పీచ్లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం అనేది 1 మార్క్. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లో దీన్ని 2 మార్క్స్ కేటాయించాడు. దానిని ఎలా చెప్తాము? సో హియర్ క్వశ్చన్ ఇదే ఉంటుంది, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. మనం ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఈ రిపోర్టెడ్ స్పీచ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్, ఆ తేడా ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, he said I am unwell.
సో దట్ ఈస్ వన్ టైప్. అండ్ ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్ని ఎలా అడుగుతున్నాడు మన పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా రాయాలి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Lata said, "What are you doing?" Okay. Rani said, "I am doing project on that." ఒకసారి గమనించండి, ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఈ రెండింటిని కలిపి మనం ఆన్సర్ రాయాలి. మనకి ఎగ్జామినేషన్లో ఇది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఇచ్చేసి వాడే లత ఏమి చెప్పింది, ఏమని అడిగింది రాణితో వాడే ఇచ్చాడు, అలాగే రాణి ఏం రిప్లై ఇచ్చింది వాడే ఇచ్చాడు. ఈ రెండింటిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాయాలి. ఇది ఒక కొత్త మోడల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆన్సర్ ఎలా రాస్తాము? లత ఇక్కడ వాట్ అని ఉంది కాబట్టి ఆస్క్డ్, ఎవరిని అడిగింది? రాణి. ఏమని? వాట్ యు అంటే ఎవరు? రాణి. వాట్ షీ వాజ్ డూయింగ్, కామా, దెన్ Rani replied, then Rani said that I and Rani, that she was doing project. ఇది సో అంటే రెండింటిని కలిపి మనం ఈ రెండింటిని ఆన్సర్ని కలిపి ఒక స్టేట్మెంట్ లాగానే మనం రాసాము. దీనిని ఇప్పుడున్న కొత్త మోడల్లో మనం రాసే పద్ధతి, రిపోర్టెడ్ స్పీచ్లో కొత్తగా రాసే పద్ధతి. సో వీటి మీద దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చేస్తే కనుక డెఫినెట్గా మనకంటూ ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఆ సెంటెన్స్ని మనం చూద్దాము. ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారాలో చెప్పాను. ఇప్పుడు దీనిలో ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎక్కువగా ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ మీద నుంచి అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్, WH వర్డ్ క్వశ్చన్, అట్ ది సేమ్ టైం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్, డబుల్ క్వశ్చన్ రెండింటిని కలిపి ఒక్కొక్కసారి అడుగుతున్నాడు అట్ ది సేమ్ టైం. దానిని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హావ్ టు లర్న్. ఓకే, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.